అంత డబ్బులు ఉన్నప్పుడు ఈరోజు అన్ని లక్షల మినిమం 10-20 లక్షలు లేకపోతే ఎక్కడ కూడా ఎకరం లేదు. అంత దగ్గర ఆయన దగ్గర అంత అమౌంట్ ఉన్నప్పుడు మనం ఇంకా అతన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పరిపాలన అంటే నాకు పర్సనల్గా బీఆర్ఎస్ అంతా లేదనిపిస్తుంది. బట్ అంటే 1 ఇయర్లో 100% అసెస్ చేయలేము సార్ చెప్పినట్టుగా. బట్ ఇంప్లిమెంటింగ్ స్లోగా చేస్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే జనరల్గా రొటేషన్ మూమెంట్ అంత లేదు అనేది నాకు అనిపిస్తున్న ఒపీనియన్. అంటే సార్ ఛాలెంజెస్ ఉంటాయి, అంత ఈజీ కాదు ఒక గవర్నమెంట్ రన్ చేయటం. అంటే ఓకే, బట్ తెలంగాణ లాంటి స్టేట్, ఇప్పుడు ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ లాంటి స్టేట్ని రన్ చేయడం చాలా ఈజీ నన్ను అడిగితే. ఎందుకంటే రెవెన్యూ పరంగా వీళ్ళకేం ఇబ్బందులు లేవు, ఆల్రెడీ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫర్నిష్డ్ అన్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ గవర్నమెంట్. బట్ ఏంటంటే ఇది సెంట్రల్ మీద డిపెండ్ అయిన ఇది కాబట్టి, గవర్నమెంట్ కాబట్టి కొద్దిగా డెసిషన్స్ స్లోగా ఉంటాయి. అంత ఈజీగా ఏదైతే కేసీఆర్ చేసినంత స్పీడ్గా ఉండదు. బట్ నాకు ఓవరాల్గా ఏంటంటే కొద్దిగా కేసీఆరే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. బట్ చూడాలి, ఇంకా 4 ఇయర్స్ వీళ్ళకు ఉంది. వీళ్ళు ఇచ్చినవన్నీ చేసి లోయర్ లెవెల్లో కొంత నిజంగా అంత బాగా చేయగలిగితే వెల్ అండ్ గుడ్. బట్ నా ఈ 1 ఇయర్ అసెస్మెంట్లో మాత్రం వాళ్ళంత చెప్పినట్టుగా మూవ్ అవ్వలేకపోతున్నారు, అగ్రెసివ్గా లేరు అనేది మాత్రం నా ఒపీనియన్. చిన్న క్వశ్చన్, ఇప్పుడు తెలంగాణ మొత్తంలో హైదరాబాద్లో గెలిచారు, మిగతా అంతా ఓడిపోయారు కేసీఆర్ పార్టీ. దాన్ని అంటే ప్రజలు ఏ రకంగా తీసుకోవచ్చు? అది ఇప్పుడు ఏంటంటే ఒకటే, నేను ఇక్కడ ఉంటున్నాను, నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ బాగా డెవలప్మెంట్ అనేది జరిగింది. నాకు తెలిసి నేను 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను, చూస్తున్నాను. ఈ 10 ఇయర్స్లో కంపల్సరీ 100% చెప్పగలిగింది ఏంటంటే డ్రాస్టిక్ డెవలప్మెంట్ హైదరాబాద్లో జరిగింది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం అది. సో గవర్నమెంట్ బాగా చేసింది, కనబడుతుంది. అది విలేజర్స్ నాకు తెలిసి అవుట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఎవరైతే వాళ్ళు మనం చూడలేకపోయారో లేకపోతే అనిపించి ఉండొచ్చు. మేబీ అక్కడున్న కొద్దిగా రాజకీయ నాయకులు అంత పర్ఫెక్ట్గా వాళ్ళు తీసుకెళ్ళలేకపోవటం కానీ, లేకపోతే ఉన్నాయి నిజంగా. ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది మార్చారు, ఒక 25 to 30 సంథింగ్ న్యూ పర్సన్స్కి ఇచ్చి చేశారు. కానీ అది నాకు తెలిసి ఇంకా అదర్ దాన్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఎవరైతే నాయకులు ఇంకొద్దిగా మార్చుంటే కంపల్సరీగా కేసీఆరే వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. అదంతా ఆల్మోస్ట్ 39-40 దాకా ఇచ్చిన వాళ్ళు ఇంకా 15 రీచ్ అవ్వడం పెద్ద విషయం కాదు. ఓవైసీ ఎట్లాగో ఉంటుంది వాళ్ళకి సపోర్ట్, 7 సీట్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళకి. ఒక 10 సీట్స్ గెలవటం వాళ్ళకి విషయం కాదు ఆ రోజు. బట్ ఏంటంటే ఇది ఆ చేంజ్ చేసుకొని ఉంటే కంపల్సరీగా నాకు తెలిసి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకొకసారి వచ్చి ఉండవచ్చు. బట్ అది జరగలేదు ఆ రోజు. బట్ ఎనీవే ఇంకొకరి కొత్త వాళ్ళకు ఇప్పటికిప్పుడు అంటే నేను బీఆర్ఎస్ వస్తుందని చెప్పలేను. బట్ ఇదే విధంగా ఇంకొక 2-3 ఏళ్ళు కొద్దిగా డ్రాగ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తే మాత్రం కంపల్సరీగా కేసీఆర్ వస్తారని నా అభిప్రాయం. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పటికిప్పుడు అంటే 1 ఇయర్లో అసెస్ చేయడం కష్టమే. ఇప్పుడే వాళ్ళు కొత్తగా ఈ బస్సు స్కీమ్ కానీ, లేకపోతే ఇది ఫ్రీ కరెంట్ కానీ సంథింగ్, ప్లస్ రుణమాఫీ మొన్న చేసుకున్నారు పండగ ముందు, అది చేస్తున్నారు. కానీ ఆ లెవెల్లో లేదు అనేది అభిప్రాయం. బట్ 1 ఇయర్లో ఎవరు జడ్జ్ చేయలేరు, రాదు కూడా ఇప్పటికిప్పుడు నాకు తెలిసి గవర్నమెంట్ చేంజ్ అనే కాన్సెప్ట్. బట్ ఇంకా ఒక 2 ఇయర్స్ ఇట్లాగే వీళ్ళు స్లోగా మూవ్ అయ్యారంటే మాత్రం అప్పుడు వస్తే 3 ఇయర్స్ తర్వాత కంపల్సరీగా నాకు తెలిసి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్